This video is brought to you by AKS IAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఏకేఎస్ ఐఏఎస్ నుంచి ఎవ్రీ మంత్ మనకు కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన మ్యాగజైన్ ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గత 1 మంత్ టైం పీరియడ్ లో జరిగిన వర్తమాన అంశాలకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ ని మీకు ఇక్కడ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకి సబ్జెక్ట్స్ వైజ్ గా అంటే మనకు డివైడ్ చేసి పాలిటీ, ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేసి ఇన్ డెప్త్ అనాలిసిస్ రూపంలో ఈ మ్యాగజైన్ లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ మ్యాగజైన్ అనేది మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ మ్యాగజైన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతము ఇది కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన మ్యాగజైన్. ఇందులో గనక ఒకసారి మనము చూసుకుంటే ఇండెక్స్ ఒకసారి మనం చూద్దాం ఇందులో ఏమున్నాయో. పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ సెక్షన్లో మనకు రీసెంట్గా జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఇక్కడ ఇన్డెప్త్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఆర్టికల్ 371A సంబంధించి, అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి సంబంధించిన అంశాలు, మరియు ఇండియాస్ డిజేబిలిటీ లా, మరియు సుప్రీంకోర్టు రైజెస్ కన్సర్న్స్ ఓవర్ ద గ్యాగింగ్ మీడియా, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అంశాలు, 30 years ఆఫ్ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్కి సంబంధించిన అంశాలు ఇందులో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే ఇది ఎకానమీకి సంబంధించిన విభాగము. ఇందులో మనకు లాస్ట్ 1 month లో జరిగిన అంశాలు లైక్ క్రిసిల్ ఇండియా అవుట్లుక్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇండియా ఫారెక్స్ రిజర్వ్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023కి సంబంధించిన సర్వే విభాగము, అదేవిధంగా ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ఇండియాకి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఇటువంటి అనేక రకమైన అంశాలు ఈ ఎకానమీ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంతర్జాతీయ వ్యాప్తంగా భారత్ మరియు వివిధ దేశాలకి సంబంధించిన ఒప్పందాలు, అదేవిధంగా అంతర్జాతీయంగా జరిగిన వివిధ సదస్సులు, సమావేశాల గురించి ఈ సెక్షన్లో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశాము. ఇందులో మనకు ముఖ్యంగా ఇండియా యుఎస్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇండియా భూటాన్ రిలేషన్స్, మరియు యూకే ట్రేడింగ్ స్కీమ్కి సంబంధించి, అదేవిధంగా నేపాల్ పొలిటికల్ క్రైసిస్కి సంబంధించిన అంశాలు, యుఎన్ఎస్సి రిఫార్మ్స్కి సంబంధించిన అంశాలు ఇందులో మనకు డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చూసుకుంటే ఇందులో అగ్ని 5 మిసైల్కి సంబంధించి, అదేవిధంగా రీసెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీ ఇన్ స్పేస్ సెక్టార్ స్టార్ట్ ప్రోగ్రామ్, గూగుల్ డీప్ మైండ్స్ జెనీ వంటి అంశాలు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక సోషల్ ఇష్యూస్ మరియు జస్టిస్కి సంబంధించి ఇందులో చైల్డ్ మోర్టాలిటీకి సంబంధించి యుఎన్ రిపోర్టు, అదేవిధంగా పర్మనెంట్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక హెల్త్ సెక్టార్ గనక చూసుకుంటే ఇందులో మనకు హెల్త్కి సంబంధించిన అంశాలు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఒకసారి మనము చూసుకుంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్, అదేవిధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక అగ్రికల్చర్ విభాగంలో డిజిటలైజేషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఇన్ ఇండియా, అదేవిధంగా గ్రో రిపోర్ట్, నీతి ఆయోగ్ గ్రో రిపోర్ట్ని విడుదల చేసింది, అందులో ఉన్న అంశాలు, అదేవిధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించిన అంశాలు ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేశాము. ఇక ఎన్విరాన్మెంట్ విభాగంలో గనక చూసుకుంటే పర్యావరణ పరంగా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023కి సంబంధించిన, అదే బయోడైవర్సిటీకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా మాస్ బ్లీచింగ్ ఆఫ్ గ్రేట్ బారియర్ రీఫ్కి సంబంధించిన అంశాలు ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇందులో మనకి జమాత్ ఇస్లామీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్మ్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇక్కడ ప్రజెంట్ ఎక్కువగా వార్తల్లో ఉన్న బెంగళూరు వాటర్ క్రైసిస్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్కి సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్లో మనము చూసుకుంటే ఇక్కడ హిస్టరీకి సంబంధించిన అంశాలు
ఇక్కడ ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక అవార్డ్స్ సెక్షన్, ఇది మనకు ప్రిలిమ్స్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. సంగీత కళానిధి అవార్డు, అదేవిధంగా సంగీత నాటక్ అకాడమీ అవార్డుకు సంబంధించి ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక పర్సన్స్ అండ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి గత 1 month టైం పీరియడ్లో వార్తల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన అంశాలు ఇందులో ప్రొవైడ్ చేశాము. ఇక గవర్నమెంట్ ఇనిషియేటివ్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ రకాల పథకాలకు సంబంధించిన అంశాలను ఈ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ డేస్, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా దాని బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా 2024కి సంబంధించి ఆ డేకి సంబంధించిన థీమ్ కూడా ఇందులో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక మిస్లేనియస్ అంశాలు, అంటే ఇందులో మనకు అన్ని రకాల అంశాలన్నింటినీ ఇందులో మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఈ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ అయితే. ఈ మ్యాగజైన్ అనేది మనకు AKS IAS యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో మీరు AKS IAS యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే అందులో మెటీరియల్ అనే సెక్షన్ ఉంటుంది. ఆ మెటీరియల్ అనే సెక్షన్లో ఇంగ్లీష్ మీడియం విభాగంలో ఈ మ్యాగజైన్ అనేది మీకు PDF ఫార్మాట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మ్యాగజైన్ని మీరు యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చండి. ఇది మనకు ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది. UPSC మరియు APPSC TSPSC అభ్యర్థులకు ఈ మ్యాగజైన్ అనేది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉండే మ్యాగజైన్ కాబట్టి దీన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా UPSC మరియు APPSC TSPSC కోచింగ్కి సంబంధించిన సమాచారం కోసము మీరు AKS IAS వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే మీకు అందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.